హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోమవారపు శ్రీమతాలిజ సూపర్ సిబ్లింగ్స్. అండ్ ఈ వీడియో థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అన్నది. ఈ పిరమిడ్ సాల్వింగ్ కోసమే నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నేను ఈ పిరమిడ్ సాల్వింగ్ స్టార్ట్ చేసే ముందు నేను మీకు దీని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈజీగా అవ్వడానికి కోసం దీనికి కొన్ని నేమ్స్ అయితే నేను ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి వచ్చేసి ఇది ఈ ట్రయాంగిల్ అండ్ ఈ ట్రయాంగిల్కి నేను వచ్చేసి ఇచ్చిన నేమ్స్ వచ్చేసి కార్నర్ ట్రయాంగిల్స్ అనమాట. ఈ 3 పీసెస్కి నేను ఇచ్చిన నేమ్ వచ్చేసి కార్నర్ ట్రయాంగిల్స్. అండ్ ఈ కార్నర్ ట్రయాంగిల్సే మనకు మెయిన్ రోల్ ఉంటుంది. అండ్ ఈ కార్నర్ ట్రయాంగిల్స్ తర్వాత ఇదిగోండి ఈ పీసెస్ నా ఫింగర్ కనబడుతుంది కదా, ఈ పీసెస్ అనేవి సెకండ్ కీ రోల్ మెయింటైన్ చేస్తాయి. ఈ పీసెస్కి నేను పెద్ద నేమ్స్ ఏమి ఇవ్వలేదు. బిలో ద కార్నర్ ట్రయాంగిల్స్ నేను కొంచెం కార్నర్ ట్రయాంగిల్ కింద అని కూడా చెప్తాను. అండ్ ఈ ప్లేన్లో మనకి ఉన్న దీన్ని నేను అప్పర్ ట్రయాంగిల్ అని పెట్టాను, అప్పర్ ట్రయాంగిల్ అనమాట. అండ్ దీన్ని బాటమ్ రైట్ ట్రయాంగిల్ ఆర్ఎల్స్ రైట్ బాటమ్ ట్రయాంగిల్. అండ్ ఇది లెఫ్ట్ ట్రయాంగిల్, లెఫ్ట్ బాటమ్ ట్రయాంగిల్. మళ్ళీ ఒకసారి నీట్గా రిపీట్ చేస్తానంటే కన్ఫ్యూజన్ లేకుండా ఫైనల్గా రిపీట్ చేస్తున్నాను. అప్పర్ ట్రయాంగిల్, రైట్ ట్రయాంగిల్, లెఫ్ట్ ట్రయాంగిల్. అండ్ ఈ రైట్ ట్రయాంగిల్ ఇంకా అప్పర్ ట్రయాంగిల్కి కామన్గా ఉన్న పీస్ వచ్చేసి ఈ పీసు. నేను ఈ పీస్కి వచ్చేసి ఇచ్చిన నేమ్ రైట్ పీసు. అండ్ ఈ లెఫ్ట్ దానికి రైట్ దానికి ఉన్న పీస్ కామన్గా ఈ పీస్ ఒకటి మనకు ఉంది, దీనికి నేను ఇచ్చిన నేమ్ వచ్చేసి లెఫ్ట్ పీస్ అని నేమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ లెఫ్ట్ ట్రయాంగిల్కి రైట్ ట్రయాంగిల్కి కామన్గా ఒక పీస్ ఉంది, దాన్ని నేను మిడిల్ పీస్ అని పిలవడం జరుగుతుంది. రైట్ పీస్, లెఫ్ట్ పీస్, మిడిల్ పీస్ అనమాట. సో ఫస్ట్ నేనైతే ఈ పిరమిడ్స్ సాల్వింగ్ని కొన్ని ఎపిసోడ్స్ లాగా షూట్ చేసి కొన్ని ఎపిసోడ్స్ లాగా మీకు పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్రడక్షన్, బేసిక్స్, తర్వాత ప్యాటర్న్స్ అలా 3 స్టేజెస్ లాగా నేను డివైడ్ చేసుకోవడం జరిగింది. నేను ఇప్పుడు మీకు ఇచ్చిందంతా ఇంట్రడక్షన్ అనమాట. ఇంట్రడక్షన్ అండ్ బేసిక్స్ ఇవాళ ఎపిసోడ్లో మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మెయిన్ సాల్వింగ్, అంటే ఈరోజు నేను ఒక్క కలర్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కంప్లీట్గా ఎలా సాల్వ్ చేయాలి. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్స్ లాగా ప్లాన్ చేశాను. దాంట్లో కొన్ని మీకు ప్యాటర్న్స్ వచ్చేసి ఉంటాయి. ఆ ప్యాటర్న్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ ప్యాటర్న్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే బేసిక్స్లో నేమ్స్ అయిపోయింది కాబట్టి ఒకసారి ఈ పిరమిడ్స్ని షఫిల్ చేసి 1 కలర్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. అండ్ ఆ 1 కలర్ సాల్వ్ చేయడం అయిపోయిన తర్వాత నేను అంటే నా ఓన్గా ఫాస్ట్గా ఒకసారి మీకు పిరమిడ్స్ సాల్వింగ్ మొత్తాన్ని నేను సాల్వ్ చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో పిరమిడ్స్ని కంప్లీట్గా సాల్వింగ్ అండ్ థర్డ్ ఎపిసోడ్లో కొన్ని స్పెషల్ ప్యాటర్న్స్ని ఎలా సాల్వ్ చేయాలో మీకు చెప్పడం జరుగుతుంది. సో లెట్స్ షఫల్ ఇట్. నేనైతే పిరమిడ్స్ని కంప్లీట్గా షఫిల్ చేయడం జరిగింది. మీరు కనుక చూస్తుంటే ఒక మ్యాచెస్ అయితే ఎక్కువ లేవు.
అండ్ మరి కంప్లీట్గా మ్యాథ్స్ లేకుండా చేయాలంటే అది బాగా టైం టేకన్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఇలా అసలు మ్యాథ్స్ లేకుండా చేయాలంటే ఈ పిరమిడ్స్లో. అండ్ రూబిక్స్ క్యూబ్ ఈజ్ కంప్లీట్లీ ఈజ్ సమ్ డిఫరెంట్ దాన్ పిరమిడ్స్. పిరమిడ్స్ ఈజ్ very 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 easy if we know how to solve it, and Rubik's cube is not more critical, some critical. And okay, start చేసేద్దామా. సో ఫస్ట్ అయితే నేను ఈ ప్లేన్ తీసుకుంటున్నాను. యాజ్ ఐ సెడ్ దట్ ఇది కార్నర్ ట్రయాంగిల్, రైట్ కార్నర్ ట్రయాంగిల్, లెఫ్ట్ కార్నర్ ట్రయాంగిల్. అండ్ నేను ఇందాక కొన్ని రూల్స్ ఉంటాయి దీనికి, ఆ రూల్స్ ఇందాక చెప్పలేదు ఎందుకంటే సాల్వింగ్లో చెప్దామని చెప్పలేదు. అండ్ ఆ రూల్స్ వచ్చేసి మనకి ఈ రైట్ ట్రయాంగిల్, ఈ కార్నర్ ట్రయాంగిల్ కింది భాగాలు ఏవైతే ఉంటాయో కార్నర్ ట్రయాంగిల్ సైడ్ పీసెస్, వీటిని ఈ రైట్ ట్రయాంగిల్ పీసెస్ని సేమ్ చేసుకోవాలి. చెప్పాను కదా, ఈ కార్నర్ ట్రయాంగిల్ సైడ్ పీసెస్ ఇంకా కార్నర్ ట్రయాంగిల్స్ కొంచెం కీ రోల్ని పోషిస్తాయని. అండ్ లెట్స్ ఫస్ట్ అయితే ఇక్కడ రెడ్ పీస్ కావాలంటే ఇక్కడ రెడ్ పీస్ ఉండాలి. సో ఇక్కడ దీని చుట్టూ రెడ్ పీస్ ఎక్కడ ఉంది అని ఫస్ట్ అయితే మనం చూడాలి. అండ్ ఇక్కడ రెడ్ పీస్ ఉంది, రెడ్ పీస్. అండ్ ఇక్కడ కూడా ఎల్లో పీస్ ఇటు సైడ్ ఉంది, అండ్ ఎల్లో. అండ్ ఇక్కడ కూడా యాజ్ యూజువల్ ఎల్లో. అండ్ మనకి నెక్స్ట్ సెకండ్ రూల్ నెంబర్ 2 వచ్చేసి ఈ టూ పీసెస్ అండ్ ఈ టూ పీసెస్ వచ్చేసి సేమ్ ఉండాలంటే నేను అన్నీ అంటే ఈ టూ ఈ 3 పేర్స్ వచ్చేసి సేమ్ ఉండాలన్నమాట. ఈ సేమ్ ఉండాలంటే ఫస్ట్ మనం అన్నీ ఎక్కడున్నాయో చూడాలి. ఇక్కడ మెజారిటీ ఎల్లో 2 ఉన్నాయి కాబట్టి నేను ఎల్లోని ఇక్కడ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎల్లో ఉంది, మ్యాచ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడున్న 2 ఎల్లోలకి అండ్ ఇక్కడున్న ఎల్లోకి ఒక కామన్ పాయింట్ అయితే ఉంటుంది. ఆ కామన్ పాయింట్ ఫైండింగ్ అనేది కొంచెం చాలా టఫ్ అవుతుంది, బట్ ఇప్పుడైతే మనకి ఈజీగానే దొరికేసింది. జస్ట్ ఈ పీస్ని రిటర్న్ చేసి ఈ పీస్ని ఇటు మూవ్ చేస్తే కామన్ పాయింట్ దొరికేసింది. అండ్ ఆహా, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఈజీ అయిపోతుంది ఇప్పుడు ముఖ్యంగా. ఓహో, మనం ఇలా సాల్వ్ చేయాలని కూడా అనుకోలేదు. ఇక్కడ రెడ్ కలర్ అయితే సాల్వ్ అయిపోయింది. నేనేం చేయలేదు, వీడియో లైవ్లోనే ఉంది కదా. ఆల్మోస్ట్ కంప్లీట్గా ఈ 3 పేర్స్ కనుక మ్యాచ్ అయినాయంటే కంప్లీట్గా 1 కలర్ వచ్చేసి సాల్వ్ అయినట్టే. ఒక కలర్ సాల్వింగ్ వచ్చిందంటే నేనైతే ఇంకా మిగిలిన 3 కలర్లను కూడా అలానే ట్రై చేస్తూ ఉంటే ఫస్ట్ 1 కలర్ వస్తుంది, తర్వాత 2 కలర్స్ అండ్ దెన్ 4 కలర్స్ అనేది కంప్లీట్ సాల్వ్ అయిపోతుంది. అండ్ కొన్నిసార్లు అయితే మనకి 1 కలర్ డైరెక్ట్ 4 కలర్స్ దగ్గరికి వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడైతే ఈ కలర్స్ అయితే సాల్వ్ చేయాలని చూద్దాము. అండ్ ఇక్కడ ఎల్లో రావాలి. ఇక్కడికి ఎల్లో రావాలంటే ఇక్కడ ఎల్లో ఉంది, ఎల్లో పీస్. ఈ ఎల్లో పీస్ని సేమ్ ప్లేన్లో ఉన్నాయి కదా, మనకి సేమ్ ప్లేన్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడికి రావాలంటే మనము ఈ ఎల్లో పీస్ని రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. ఫస్ట్ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఆ ఎల్లో పీస్ వచ్చేసి రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా అన్నది బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అనమాట. అండ్ ఈ ఎల్లో పీస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది ఒకటి పాయింట్ చేసుకోండి. అండ్ తర్వాత ఈ ఎల్లో పీస్ని వచ్చేసి రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్కి మనం మూవ్ చేయాలి. నేనైతే రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నాను. ఈ రైట్ సైడ్కి మూవ్ చేసిన తర్వాత అబ్బో ఎల్లో, ఇక్కడ మళ్ళీ ఎల్లో వచ్చింది. బట్ స్టిల్ మనకు ఈ ఎల్లో పీస్ని తెచ్చుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఈ ఎల్లో పీస్నే తెచ్చుకుందాం ఇక్కడికి. ఆ పీస్ ఎక్కడుంది మనకి, నేను నోట్ చేసుకోమన్న పాయింట్ వచ్చేసి ఆ పీస్ ఎక్కడ ఉంది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని చెప్పాను. అండ్ ఆ పీస్ వచ్చేసి రైట్ సైడ్ ఉంది కాబట్టి ఈ రైట్ ట్రయాంగిల్ని వచ్చేసి ఇట్ సైడ్కి మూవ్ చేయడం జరుగుతుంది. ఇలా మూవ్ చేసిన తరువాత
ఇక్కడ ఇటు మూవ్ చేసుకున్న ఈ ట్రయాంగిల్ని ఇటు మూవ్ చేసుకుంటే ఆ పీస్ అనేది ఇక్కడికి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ కామన్ పాయింట్స్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఈ పీస్ నెక్స్ట్ ఆ ప్యాటర్న్ ఆ మోడల్ అయిపోయిన తర్వాత ఇలా ఉన్న వాటిని ఎలా చేయాలి అని మీకు ఒక డౌట్ రావచ్చు. నేను ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి ఈ బ్లూని ఇక్కడికి పంపించేస్తున్నాను. యాజ్ యూ కెన్ సీ బ్లూని పంపించేసాను. అండ్ నెక్స్ట్ ఇటు వచ్చేసింది సేమ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఎల్లో పీస్ అన్నది ఎక్కడుందో వెతుక్కోవాలి. అండ్ ఇక్కడ ఉంది. సేమ్ ప్లేన్లోకి వచ్చిన తర్వాత ఈ దీన్ని రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ ఉంచాలి. అండ్ ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల మనము దీన్ని రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా జరుపుకోవచ్చు. నేనైతే లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను. అండ్ ఈ ట్రయాంగిల్ని నేను లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ ట్రయాంగిల్నే నేను ఇటు మూవ్ చేస్తున్నాను. అండ్ అయిపోయింది, వచ్చేసింది. నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ దీన్ని వచ్చేసి సేమ్ ఫస్ట్ చెప్పాను కదా అలాగనే చేసుకోవాలి. ఇక్కడ సేమ్ ప్లేన్లోకి వచ్చాయి. అండ్ నెక్స్ట్ నేను రైట్ సైడ్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే మనకి ఒక కలర్ సాల్వ్ చేయడం వచ్చేసింది. ఒక కలర్ అయితే సాల్వింగ్ అయిపోయింది. అండ్ ఒక కలర్ సాల్వింగ్ అయిపోయిన తర్వాత ఎల్లో కంప్లీట్గా సాల్వ్ అయిపోయింది. ఈ రెడ్ ఇంకా బ్లూ గ్రీన్ అనేవి సాల్వింగ్ అవ్వాలి. నేను ఇది ఒక ప్యాటర్న్ అనమాట. మనకి ఇక్కడ బ్లూ గ్రీన్ అండ్ ఇంకా ఎల్లో బ్లూ రెడ్ బ్లూ ఇలా ఒక సింబల్ లాగా ఉంది కాబట్టి నేను ఇది ఒక ప్యాటర్న్ అనమాట సాల్వ్ చేయడానికి. ఈ ప్యాటర్న్స్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పడాన్ని నేను థర్డ్ ఎపిసోడ్లో పెడదాం అనుకున్నాను. బట్ ఇక్కడ ఫస్ట్ ఎపిసోడ్లోనే మనకు వస్తుంది కాబట్టి. అండ్ ఈ ప్యాటర్న్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుంటే మనకి పిరమిడ్స్ సాల్వింగ్ అయిపోయినట్టే. అండ్ ఇక్కడ ఈ రెడ్ అనేదాన్ని ఈ గ్రీన్ ఉంది కదా ఈ గ్రీన్కి అపోజిట్ సైడ్ మూవ్ చేయాలి. మూవ్ చేసిన తర్వాత ఈ పీస్ని ఇటు మూవ్ చేస్తూ నెక్స్ట్ ఇలా మూవ్ చేసుకుంటే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ బ్లూ ఇక్కడ రెడ్ ఉంది కాబట్టి ఇక్కడికి రావాలి రెడ్. నేనైతే రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ ట్రయాంగిల్ని మూవ్ చేయాలి. అండ్ ఈ ట్రయాంగిల్ అయితే లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను. ఈ రైట్ ట్రయాంగిల్ని మూవ్ చేసి ఇలా ఈ రైట్ ట్రయాంగిల్ని నేను మూవ్ చేస్తున్నాను. మూవ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఈ పిరమిడ్స్ అనేది మొత్తం కంప్లీట్గా సాల్వ్ అయిపోయింది మీరు గమనిస్తున్నట్లయితే. సో చూసారు కదా ఎలా సాల్వ్ అయిపోయిందో. అండ్ సేమ్ ఇలాగే సాల్వింగ్ మనకి చేయాలి. అండ్ I hope you may like this video and like, share and subscribe to my channel and ready to watch the next episode. అంటే ఏదైతే నేను కోయిన్సిడెన్స్ వల్లనే చేయగలిగాము అంటే కొన్నిసార్లు అనుకోకుండా కూడా ఇందాక రెడ్ కలర్ మ్యాచ్ అయింది ఎల్లో ట్రై చేస్తుంటే అలానే అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను వీలైతే ఎపిసోడ్ 2 and 3 కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఐ కాంట్ ఐ విల్ పోస్ట్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. I hope you guys may like, share and subscribe to my channel. అండ్ ఈ సిరీస్ కోసం తప్పకుండా చూడండి. అండ్ ఈ పిరమిడ్ సాల్వింగ్ మెథడ్ అనేది నేను చెప్పిన మెథడ్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక కామెంట్ ద్వారా నాకు హెల్ప్ చేయండి. ఒక కామెంట్లో నాకు తెలియజేయండి. అండ్ మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ షేర్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గైస్.